హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు నేను ఇంట్లో స్పెషల్గా 2 డిషెస్ తయారు చేస్తున్నాను. అవి ఏంటంటే, ఒకటి గోరు చిక్కుడు ఫ్రై అండి, 2 తోటకూర పప్పు అండి. దీనికి కావలసినటువంటి ఐటమ్స్ ఒకసారి చూడండి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, టమాటా అండ్ పోపు దినుసులు, ఇంగువ. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నామండి. మా ఆయనకి కొంచెం సిగ్గుపడుతున్నారు చెప్పడానికి, సో దానికోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాం. మా ఆయన చాలా బాగా చేస్తారని చెప్పాను కదండి, అందుకోసం మీకు చూపిద్దామనేసి చేయమని చెప్పానండి. స్టవ్ వెలిగించాం, ఆల్రెడీ కళాయి పెట్టాం. ఇందులో ఆయిల్ పోస్తున్నాం అండి. ఆల్రెడీ రెగ్యులర్గా పప్పు అందరూ చేస్తారు, కానీ రెగ్యులర్గా చేసే పప్పుతో కంపేర్ చేస్తే ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. అందరూ చేసే స్టైల్ కాకుండా ఇది సపరేట్గా చేస్తున్నాం. ఈ పప్పు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఆయిల్ పోసేస్తున్నారు మా వారైతే. ఆయిల్ కొంచెం కాగనిద్దాం, అంటే 2 ఒకటేసారి చేసేస్తున్నారు, టైం వేస్ట్ అవ్వదు కదా అనేసి. రెగ్యులర్గా అందరూ ఫస్ట్ పోపులు వేసి ఫ్రై చేస్తారు, కానీ నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తాను కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. అది పప్పుకండి, అంటే పప్పు కోసం మా హస్బెండ్ ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నారు. అంటే అందరూ ఫస్ట్ పోపులు వేస్తారు కదా, సో మా హస్బెండ్ అలా చేయట్లేదు, ఫస్ట్ ఆనియన్ వేపుతున్నారు. ఫ్రై కోసం ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేస్తున్నాము. తర్వాత ఆవాలు వేస్తున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాను పోపు కోసం. అలాగే కర్రీలో కూడా కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇది ఫ్రై కోసం అండి, గోరు చిక్కుడుకాయ ఫ్రై కోసం ఇంగువ వేస్తారు అందులో కూడా. అది పప్పు కోసం, పప్పులో ఫస్ట్ ఆనియన్స్ మాత్రంగానే ఫ్రై చేస్తున్నారు, తర్వాత మనకి పోపు దినుసులు వేస్తారు. మనం ఇప్పుడు చిక్కుడుకాయలు వేస్తున్నాము. ఆనియన్స్ పప్పులోకి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ ఇంకా వేగాలి, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వలేదు. కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు అయితే వేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం నానబెట్టుకోవాలి, ఎందుకంటే పప్పులో చింతపండు లేకపోతే ఆ మజా ఉండదండి. జస్ట్ అలా కలుపుతూ ఉండాలి మధ్యలో, ఎందుకంటే ఒకసారి మనం ఈ చిక్కుడుకాయలు అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే అలా కలపకుండా కంటిన్యూ ఒకటే స్టైల్లో ఉంచేస్తే అడుగు పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలోని ఒకసారి అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. చిక్కుడుకాయలు చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి ఏంటంటే కొంచెం మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగోదు. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఇప్పుడే బ్రౌన్గా మారుతున్నాయండి, బ్రౌనిష్ వస్తుంది. జస్ట్ ఇంకొక 2 minutesలో ఆనియన్ అయితే బ్రౌన్ అయిపోతుంది. తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ మనం అయితే ఇందులో వేద్దాము. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే తొందరగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ చాలా తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది.
జస్ట్ లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తే, సరే సాల్ట్ వేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ అయితే ఆనియన్ అయితే వచ్చేస్తుందండి. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసాము. అలాగే లైట్గా ఇంగు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్కి రావాలండి ఆనియన్. ఈ బ్రౌన్ అంటే మనం ఫ్రైడ్ ఆనియన్ ఎలా ఉంటుందో ఆ స్టేజ్కి అయితే మనకు ఆనియన్ రావాలండి. ఇలా వస్తేనే మీకు పప్పు టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్ ఆనియన్ లాగా ఉంటే మీకు టేస్ట్ రెగ్యులర్ పప్పు లాగే ఉంటుంది కదా. కొంచెం అన్ని దినుసులు వేసిన తర్వాత కొంచెం టమాటా యాడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను. ఫ్రైలో కూడా కొంచెం గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇందులో ఫ్రైలో. నెక్స్ట్ పప్పులో కూడా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను కదా. టమాటా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టుకున్నాం. ఇది కూడా అయితే ఫ్రైకి దగ్గరికి వచ్చిందండి. కాబట్టి కొంచెం మగ్గితే బాగుంటుంది, ఎందుకంటే గోరుచిక్కుడు కదా. అందుకని కొంచెం లైట్గా ఒక 5 minutes మూత పెడుతున్నాను. మూత తీస్తున్నాను, ఒకసారి చూడండి. సరే బాగా మగ్గింది. కాసేపు ఇంకా మగ్గాలి, మూత పెడుతున్నాను. నెక్స్ట్ మనం తోటకూర పప్పు దగ్గరికి వచ్చేద్దాం. టమాటా అయితే మగ్గిపోయిందండి, చూసారు కదా. చూడండి ఒకసారి, టమాటా అయితే నచ్చగా అయిపోయింది. టమాటా మగ్గింది మనకి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఐటమ్, మన ఇంపార్టెంట్ ఐటమ్ పప్పు తోటకూరకి. ఈ కన్సిస్టెన్సీలో మీకైతే టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అసలైన ఐటమ్ వేస్తున్నామండి. అదే మన ఫేవరెట్ తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను. తోటకూర అయితే వేసుకున్నాం కదండి, కలుపుకుందాం ఒకసారి. తోటకూర జనరల్గా మీరు పప్పులో తోటకూర వేసి ఉడకబెట్టేస్తారు కంపల్సరిగా, కామన్గా అందరూ అలాగే చేస్తారు. కానీ రెగ్యులర్గా ఒక కర్రీ ప్రిపేర్ చేసినట్టు మీరు తోటకూరని అయితే కర్రీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు పప్పు అది యాడ్ చేసి ట్రై చేసి చూడండి. మీకు ఎప్పట్లో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది తోటకూర పప్పు. కొంచెం అయితే మూత పెడుతున్నానండి, తోటకూర మగ్గారు కదా. తోటకూర మగ్గే వరకు మనమైతే చింతపండు నానబెట్టాం కదండి ఇందాకలే, దాన్ని అయితే మనం జ్యూస్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్ అంటే ఐ మీన్ రసం అండి, చింతపండు పిసుకుతున్నాను మామూలుగా. జ్యూస్ అంటే మీకు వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేను చింతపండు రసం తీస్తున్నాను. చింతపండు జ్యూస్ మా ఆయన చేసింది కాదండి, డెఫినెట్ గా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ గా పప్పులో అన్ని వేసేసి ఉడకబెట్టేసి తాలింపు వేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే మీకు వెరైటీగా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా మనకి చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు మంచి రెస్టారెంట్ స్టైల్ తోటకూర పప్పు అయితే మీరు ఆస్వాదిస్తారు. అంటే తోటకూర అంటే ఎవరు పిల్లలు తినరు కదా,
ఈ స్టైల్లో చేస్తే మీకు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు, చాలా టేస్ట్ గా కూడా ఉంటుందండి తోటకూర పప్పు. మూత అయితే తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. మా పిల్లలు అయితే మామూలుగా అసలు తోటకూర అసలు ఆకుకూరలు అంటే తినరండి. ఈ స్టైల్లో మా హస్బెండ్ చేసిన కాంచి చాలా ఇష్టంగా అయితే తింటారు. సో ఈ రెసిపీని మన యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని మా వైఫ్ అన్నారు. అందుకే మీకోసం స్పెషల్ గా తయారు చేస్తున్నాను ఈ పప్పు. అయితే మా హస్బెండ్ కి ఇప్పుడు నైట్ డ్యూటీ అండి, కానీ మీకోసం నేనే చెయ్యండి అంటే చేస్తున్నారు పప్పు. ఇప్పుడు మళ్ళీ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకొక 5 minutes అయితే పడుతుందండి, ఇంకా మగ్గాలి. తోటకూర అయితే బాగా డీప్ గా కర్రీ టైప్ లో రావాలి. కర్రీ స్టైల్ వచ్చిన తర్వాత అయితేనే మీరు మనం పప్పు అది యాడ్ చేయాలండి. అందాక ఇంకా మగ్గలేదు. ఒక 5 minutes మళ్ళీ నేను చూసారా, తోటకూర కర్రీ లాగానే చేసాం. ఇలా కర్రీ లాగా కూడా తింటే చాలా బాగుంటుంది. సో ఇందులో పప్పు వేసేసుకుంటాం. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై దగ్గరికి వచ్చామండి. చిక్కుడుగా అయితే మగ్గిపోయింది. చూసారు కదా కలర్ఫుల్ గా ఎలా ఉందో. ఫస్ట్ అయితే మీరు చిక్కుడుకాయ ఫ్రై చేసేటప్పుడు అయితే పసుపు కానీ లేకపోతే కారం కానీ యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసి గిన్నంతా మనకి కర్రీ అయితే టేస్ట్ ఉండదు, ప్లస్ చూడడానికి కూడా అంత బాగోదు, లుక్ తినడానికి కూడా అంత బాగోదు. అందుకని ముందు ఏంటంటే ఓన్లీ మనం పోపులు వేసిన తర్వాత ఏదైతే మనం గోరు చిక్కుడు ఉన్నాయో వేసి జస్ట్ దాన్ని అలాగా ఫ్రై ఆయిల్లోనే చేయాలండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఒకసారి అయితే మనం మూత తీసి చూద్దామండి. చూసారా, ఆల్రెడీ తోటకూర బాగా మగ్గిపోయి చాలా దగ్గరికి అయిపోయి ఫ్రైలో అయిపోతుంది. జస్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే మనం ఇందులో చింతపండు రసం అయితే వేసుకోవాలండి. 5 minutesలో మనం చింతపండు రసం వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఫ్రై అయితే మూత తీసాం. ఫ్రై అయితే రెడీ అయిందండి. చూసారు కదా, మనకు అడుగు పట్టదండి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. వేసుకుందామండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బీపీ ఉన్న వాళ్ళు అయితే కొంచెం సాల్ట్ తగ్గించేసుకోండి. ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ హల్దీ వేస్తున్నానండి, పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్గా అందరూ మామూలుగా ఇందులోనే షుగర్ యాడ్ చేయండి, కానీ షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఫ్రైస్లోని ఆల్ అంటే అన్ని మసాలాలని అది సమపాలలో ఉంచి ఫ్రైని చాలా టేస్టీగా చేస్తుంది. అందుకే లైట్గా ఒక స్పూన్ నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వేస్తున్నారండి. నేను కూడా ఎప్పుడు మా వారే చేసుకుంటారు కదా, నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను. మా హస్బెండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి లైట్గా. అంటే టేస్ట్ గా ఉంటుంది మా వారు చేసిన ఫుడ్ అనుకున్నాను. అయితే ఇందులో షుగర్ కూడా వేస్తున్నారు అయితే మా హస్బెండ్. ధనియాల పొడి ఎక్కడ ఉంది? కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. చూసారా, ఫ్రైలోని ఉప్పు, కారం, పసుపు, షుగర్, ధనియాల పౌడర్ అయితే వేసారండి. ఇప్పుడైతే మనం తోటకూర పప్పు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, తోటకూర ఆల్రెడీ ఫ్రై స్టైల్లో అయిపోయింది. తోటకూర అయితే బాగా డీప్గా ఫ్రై అయిందండి. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నాను లైట్గా. రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను.
చూసారు కదండి, ఒకసారి దీన్ని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, తోటకూర మిక్స్ అయింది బాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇంగ్రీడియంట్ కొంచెం చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదండి, దాని పులుసు వేస్తున్నాను. అదే మా వారి భాషలో జ్యూస్ అండి. చింతపండు జ్యూస్ వేస్తున్నారు. ఇది కర్రీ అనుకుంటున్నారా ఏంటో. చూసారా, పప్పు తోటకూర అండి. మా వారి స్టైల్లో చేస్తున్నారు, కొత్తగా ఉంటుంది మీకు. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ చింతపండు పులుపు వేసామండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి ఇలా జస్ట్ కలుపుకొని ఒక 5 minutes అయితే దీన్ని చూసారు కదా ఎలా ఉందో. మీకు యాక్చువల్గా ఉత్తి ఇలా కూడా తినేయచ్చు. ఒక్క 5 minutes నుంచి అలాగా తర్వాత మనం పప్పు వేసుకోవాలి. ఇలా తింటే కూడా చాలా బాగుంటుందండి, కర్రీలాగే ఉంటుంది. ఆల్రెడీ మనం ఇందులో పులుపు అన్నీ వేసుకున్నాం కనుక కర్రీ టేస్టే వస్తుంది. ఇలా తిన్నా బాగుంటుంది, కానీ పిల్లలు ఇలా ఇష్టపడరు. అదే పప్పు వేసేస్తే పప్పు తోటకూర అయిపోతుంది. ఇదిగండి, ఇది బెల్లం వేస్తున్నాను. యాక్చువల్గా ఈ సీక్రెట్ అనేది మా మిస్సెస్కి తెలీదు. నేను చేస్తే ఇలా రాదు, మీరు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది. కానీ ఈ సీక్రెట్ మీకు చెప్తున్నాను. ఇందులో అయితే బెల్లం యాడ్ చేస్తున్నానండి. దిస్ ఇస్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఐటమ్ ఇది. ఓహో, బెల్లం వేస్తారా? ఎప్పుడును ఎప్పుడు వేసినా నేను ఇదే స్టైల్లో చేస్తాను, కానీ మా పిల్లలు అంటారు డాడీ చేసినట్టు రాలేదు మమ్మీ అని అంటారు. సో ఇది సీక్రెట్ అయితే. ఏంటి బెల్లం వేసారని అనుకోకండి, మీరు కూడా వేసి చూడండి ఒకసారి. పులుపు వేస్తాం కనుక దానికోసం బెల్లం వేసారు, కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చెయ్యండి, అప్పుడే తెలుస్తుంది. తింటే కదా తెలుస్తుంది ఏదైనా సరే. ఆల్రెడీ అయితే మసాలా పప్పుకు సంబంధించిన ఐటమ్ అంతా రెడీ అయిపోయిందండి. ఫినిషింగ్ టచ్ ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నాను. సార్ చూడండి, కరెంట్ పోయిందండి మా ఇంట్లో, అందుకోసం పప్పు చేసినప్పుడే కరెంట్ పోయింది. సో మీకు కొంచెం లైటింగ్ తక్కువైంది. సో పప్పు అయితే వేసేసారు కదా, చూడండి. కొంచెం కాసేపు 5 minutes ఉంటే పప్పు అయిపోతుంది. వేడివేడిగా పప్పు రెడీ. చూసారు కదండి, పప్పు అయితే తోటకూర పప్పు చాలా పర్ఫెక్ట్గా అయింది. చూసారు కదా ఎలా ఉందో. చూసారు కదా, ఫ్రై, గోరుచిక్కుడు ఫ్రై పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూసారా, పప్పు రెడీ, గోరుచిక్కుడికి ఫ్రై రెడీ, రెండు. మా పిల్లలకి టేస్ట్ ఎలా ఉందో చూపించేద్దాం ఒకసారి, పదండి. మా పాప కోసం ప్లేట్లోనైతే వేసి ఇస్తున్నాను. సో తను ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పేస్తుంది, పదండి. మా పాప టేస్ట్ చేస్తుందండి, ప్లేట్లో వేసి ఇచ్చాను. సో మా పాప అయితే టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో ఇప్పుడు చెప్తుంది. ఎలా ఉందో చెప్పినానా. డాడీ పాపం ఎంతో ఇష్టంగా ప్రేమతో పప్పు గోరు చిక్కుడుగా ఫ్రై చేశారు. ఎలా ఉంది? చాలా బాగుంది. గట్టిగా చెప్పు. బాగుందా? తినిపించిన బాగుందంటే అండి, పర్ఫెక్ట్గా అంతా సరిపోయింది. బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.